Hello friends, welcome back to my channel Krish Vlogs Videos. Morning friends, మీ అందరి కోసం మన ఇండియన్స్ కి ఫేవరెట్ సూపర్ మార్కెట్ కి తీసుకొచ్చాను. అదే రెవే. ఇక్కడ మనకు ఎక్కువ దొరికే ఇండియన్ ఐటమ్స్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇంకెందుకు వెయిట్ చేయడం, ఇంకా వెళ్ళిపోదాం రండి లోపల వీడియోకి. ఇక్కడ సైడ్ లో మీరు అబ్జర్వ్ చేస్తే చిన్న చిన్న వుడ్ ఐటమ్స్, వుడ్ సా డస్ట్ మీకు కనపడతా ఉంటుంది. ఇది దేనికి యూస్ చేస్తారంటే బార్బిక్యూ చేయడానికి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సిల్వర్ కలర్ ఫాయిల్స్, బ్లూ కలర్ ట్యాంకర్స్ లాగా ఉన్నాయి కదా, అవన్నీ యాంటీ ఫ్రోస్ట్ లిక్విడ్స్ అండి. ఇక్కడ చాలామంది మంచు పడేటప్పుడు అద్దాలంతా గడ్డగట్టిపోతూ ఉంటాయి. ఆ గడ్డ కట్టకుండా ఈ లిక్విడ్ పోస్తారనమాట. ఇది మీ అందరికి తెలుసు, శానిటైజరు. ఇప్పుడు లోపలికి పోతే ఇక్కడ మాకు 3 ways ఆఫ్ డిఫరెంట్ డస్ట్ని ఎలా వేయాలని ఉంటుంది. పేపర్ అంటే పేపర్స్ వేస్తాం, కాటన్ అంటే కాటన్ బాక్స్ వేస్తాం, పక్కన ఇంకోటి ఉంది కదా రీసైకిల్ సింబల్ లాగా ఉంది కదా, అక్కడ మేము బ్యాటరీస్ వేస్తాం. మీకు నేను దగ్గర జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఏ ఐటమ్స్ ఉన్నాయో ఇక్కడ. ఇప్పుడు సెట్ అబ్జర్వ్ చేస్తే సిల్వర్ కలర్వి చిన్న చిన్న ప్లాంట్ బేస్డ్ తొట్టెల్లాగా ఉన్నాయి కదా, ఇవన్నీ ఇక్కడ బొకేస్ ఇస్తారండి. బొకేస్ ఇచ్చినా కూడా ఆ పూలు 3-4 రోజులు పాడవకుండా ఉంటుంది, అది దాంట్లో పెట్టుకుంటా అంటారు. ఇది ఫాండ్ మిషను. నేను దీనికోసం ఒక షార్ట్ వీడియో చేశాను, ఎవరో చూడలేదు అనుకుంటాను, అక్కడ చూడండి. నేను ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అందరికీ చాలా టిపికల్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ, పూరి, దోశ, పోహా అవి చాలా ఇంపార్టెంట్ అండి. వీళ్ళకి మాత్రం ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ బ్రెడ్స్ కానీ, శాండ్విచెస్ కానీ, డోనట్స్ కానీ, బ్రేగల్స్ అని, బెర్లైనర్స్ కానీ, కేక్స్ అని, కుక్కీస్ అని, క్రొసెంట్ అని, నట్ క్రొసెంట్ అని, క్యారెట్ కేక్స్ అని, ఇక్కడ చిన్న చిన్న బాల్స్ ఉన్నాయి కదా, అది కూడా వన్ ఆఫ్ ద స్వీట్ ఐటము. ఇది శాండ్విచ్. అప్కమింగ్ వీడియోస్లో ఒక్కొక్క బ్రెడ్, ఒక్కొక్క బిస్కెట్, ఒక్కొక్క కూల్ డ్రింక్, ఒక్కొక్క చాక్లెట్స్ ప్రతి ఒక్కటి మీకు తిని టేస్ట్ ఎలా ఉంటుందో మీ అందరికి నేను చూపిస్తానండి. బ్యాకింగ్ సెక్షన్ అయిపోయింది కదండి. ఇప్పుడు మీకు స్కాన్ అని కనపడుతుంది కదా, ఆ స్కాన్ ఏంటంటే యూస్ చేసుకుంటే ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మాకు ఎవ్రీ టైం పర్చేస్ చేసేటప్పుడు కొన్ని పాయింట్స్ యాడ్ అవుతూ ఉంటాయి. ఇంకొకటి ఇవి చిన్న చిన్న ప్యాకింగ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ చాక్లెట్స్. మాకు ఈస్టర్ రాబోతుంది, అందుకోసం వీళ్ళందరూ చాక్లెట్స్ ప్యాకింగ్ అంతా చేస్తున్నారు. చెప్పుకున్నట్టు ప్రతి ఒక్కసారి యాప్ వాడుకున్నప్పుడు పాయింట్స్ అనేది వస్తాయి. ఫస్ట్ టైం కానీ యాప్ కానీ చేసుకున్నారంటే 5% వస్తుంది. దీన్ని ఆప్స్ట్ అంటారు జర్మనీలో. అదే అండి మన ఇంగ్లీష్లో ఫ్రూట్స్, ఓబిఎస్టీ అంటే ఆప్స్ట్ అని జర్మన్లో. ఇక్కడ మనకు బ్లూబెర్రీస్ కానీ, స్ట్రాబెర్రీస్ కానీ అన్నీ దొరుకుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ బాక్స్ ఉంది కదా, ఇక్కడ అన్ని రకాల సీడ్స్ దొరుకుతూ ఉంటాయి. వీళ్ళకి న్యాచురల్ ప్రియర్లు అండి వీళ్ళందరూ. వీళ్ళకి చెట్లు పెంచుకోవడం అన్నా, గార్డెనింగ్ చేయడం అన్నా చాలా ఇష్టము. ఇక్కడ ఆరెంజెస్, అన్ని రకాల ఆరెంజెస్ దొరుకుతాయి. ఇక్కడ మ్యాండ్రిన్ అని పిలుస్తూ ఉంటారు. ఈ లోపలికి వచ్చే కొందికి ఇక్కడ చిన్న ఫ్రీజర్ ఉంది కదా, ఇక్కడ వీల్ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇది తీసుకున్నామా, హీట్ చేసుకున్నామా, తినేయచ్చు అనమాట. మన పక్క ఎట్లా ఇడ్లీ, దోశ, వడ, పూరి షాప్కి వెళ్ళినప్పుడు అన్న ఒక పూరి అన్న దోశ అన్నట్టు ఇక్కడ సెల్ఫ్ సర్వీస్ అండి. ఇక్కడ అన్నీ దొరుకుతూ ఉంటాయి. ఇంకోటి ఇది ఒక చిన్న కప్ ఉంది కదా, ఇది వచ్చి ముస్లీ విత్ యోగట్టు. ఇది నా ఫేవరెట్, మీ అందరికి చూపిస్తున్నాను చూడండి. అనుకుంటా ఉంటాం తెల్లారితో లేయాలా, ఆఫీస్కి పోవాలా, ఏం చేయాలో అర్థం కావట్లేదు, నాకు టైం లేదు కుక్ చేసుకోవడానికి. మన కోసమే వీళ్ళండి నీట్ కట్ చేసి ఒక్కొక్క బాక్స్లో వేసారు. మంచిగా తినేసామా హెల్తీగా ఉండొచ్చండి. మనం సాకులు చెప్పుకుంటే హెల్తీగా మారము, మనం సన్నగా అవ్వము, ఫిట్గా అవ్వము. నా సైడ్ నుంచి నేను చెప్తానంటే అందరూ ప్రతి ఒక్కరూ ఒక్కసారన్నా జంక్ తినండి, వారానికి ఒకసారి తినండి. మీరు అన్ని రోజులు హెల్తీగా తింటే, మీరు 10 సంవత్సరాలు తింటే నెక్స్ట్ 20 years హెల్తీగా ఉంటారండి. అది నా సజెషను. ఇంకా మీ ఇష్టం, మీ ఆరోగ్యం మీ చేతిలో ఉందండి. ఇప్పుడు ఒకరిని చూసి నేను వాళ్ళలాగా అవ్వాలా, వాళ్ళలాగానే 6 pack తెచ్చుకోవాలా, వాళ్ళ ఫిట్గా ఉండాలా, అంత ఆరోగ్యంగా ఉండాలా అన్నప్పుడు మనం మొదలు పెట్టాలండి. నేను ఎవరిని కామెంట్ చేయటం లేదు ఇక్కడ. వాళ్ళకి పనులు వాళ్ళకి సరిపోతానే ఉంటుంది. కానీ ఇలాంటి మనకి రెడీమేడ్ ఫుడ్స్ దొరుకుతున్నాయి, అది కూడా హెల్తీ వర్షన్లో దొరుకుతున్నాయి అంటే ఖచ్చితంగా మీరు ట్రై చేయాలని నేను కోరుకుంటున్నాను. మీ క్రిష్ ఎప్పుడూ ఒకరిని ఎక్కిరించేవాడు కాదు, ఒకరిని సపోర్ట్ చేసి మోటివేట్ చేసేవాడు మాత్రమే. ఇప్పుడు ఈ బాక్స్ చూపిస్తున్నాం కదా, ఇది కుస్కుస్ అంటారనమాట, మన టర్కీ రైస్. ఇది ఇంకొక రైస్ ఏంటంటే మన ఇండియన్ రైస్. ఇది మాకు ఒక్కొక్కసారి టైం ఉండదు, డైరెక్ట్గా రెవేకి వచ్చేస్తాము. ఆ బాక్స్ తీసుకొని ఓవెన్లో పెట్టుకునేసామా, తినేసామా. ఇక్కడ సూషీస్ కానీ, ఇంకోటి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఇది వచ్చి సూషీ బాక్స్ అంటారు. ఇక్కడ ఇది కూడా సోయా సాసు, అన్నీ హెల్తీగా ఉంటుంది అనమాట. మనకి ఇక్కడలోనే మన ఆరోగ్యం ఉందండి. మనం చూస్ చేసుకున్న ఐటెంలోనే తెలుస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్క ఐటెం పైన ఎంత వాల్యూస్, ఎన్ని క్యాలరీస్ ఉండాలి, ఎన్ని ప్రోటీన్స్ ఉండాలి, ఎన్ని ఫ్యాట్స్ ఉండాలి, అన్నీ మన కళ్ళ ముందరే ఉంది. మనకు వచ్చి ఎవడో వచ్చి గైడ్ చేయనక్కర్లేదు. ఒకసారి మనం జస్ట్ గూగుల్కి పోయి సెర్చ్ చేసినామంటే బోల్డ్ వచ్చేస్తున్నాయి. కానీ దీంట్లో కూడా సర్టిఫైడ్ ప్రొఫెషనల్స్ ఉన్నారు, వాళ్ళని కూడా అడగదాం. మనం ఖచ్చితంగా అడగదాము, వాళ్ళు మనకు ప్లాన్ ఇస్తారు.
కానీ ఇనిషియల్ డేస్లో ఒకవేళ మన చేత మనీ లేదు, ఒకవేళ మన చేత మనీ టైట్గా ఉంది, వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి అన్నప్పుడు చిన్నగా స్టార్ట్ చేయడంలో తప్పే లేదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెల్లారితే లేస్తాని 4 ఇడ్లీ తింటారు, 3 తినండి. ఒకరు ఓట్స్ తింటారు, ఓట్స్తో పాటు మంచిగా దాంట్లో ప్రోటీన్ యాడ్ చేసుకొని తినండి, ఎగ్స్ యాడ్ చేయండి, అంతే, చాలా ఈజీ. పొటాటోలు 2 రకాలండి, ఒకటి తెల్లవి, ఒకటి స్వీట్ పొటాటోస్. కానీ ఇక్కడ మాకు బయో కానీ, రీజనల్ కానీ, చిన్న పొటాటోస్ కానీ, బటర్ పొటాటోస్ కానీ, బేబీ పొటాటోస్ కానీ చాలా రకాలు ఉన్నాయండి మాకు. అంటే ఫ్యాట్స్ అండి. ఏంది ఫ్యాట్స్ అంటున్నాడు క్రిస్టియన్, ఆశ్చర్యపోతున్నారా? అదే అండి మన నట్స్. మనకు ఫ్యాట్స్ బాడీలో ఎంత తీసుకుంటామో అంత బ్రెయిన్ చురుగ్గా ఉంటుందండి. దాంట్లోనే మనకు omega-6 omega-9 ఉంటుంది. ఇవన్నీ మ్యాన్మేడ్ ప్రోటీన్స్, ESN మంచివి, అదే వే ప్రోటీన్స్. దీంట్లో అన్ని రకాలు మనకు దొరుకుతూ ఉంటాయి. ఇంకా లైఫ్ ఈజీగా కంఫర్ట్గా ఉండాలి అంటే మంచిగా ప్రోటీన్ బార్స్ కూడా ఇక్కడ ఉన్నాయి మాకు. ఇక్కడ ప్రోటీన్ బార్స్ కూడా డిఫరెంట్ ఆఫ్ వెరైటీస్లో మాకు ఉన్నాయి. ఒకటి వేగన్ అని, ఒకటి లాక్టోస్ ఫ్రీ అని. ఇది నా ఫేవరెట్, మీకు చూపిస్తున్నాను. క్రిప్సీ ప్రోటీన్ బార్. ఇది వేగను. నేను వెజిటేరియన్గా మారిపోయాను. ఒకప్పట్లో నేను నాన్ వెజిటేరియన్ తినేవాడిని. డ్యూ టు సమ్ మై గట్ ఇష్యూస్ ఐ చేంజ్ టు వెజిటేరియన్. ఇంకోటి ఇక్కడ మన ఇండియన్కి సంబంధించిన స్పైసెస్ ఉన్నాయి, జ్యూసెస్ ఉన్నాయి. ఇంకోటి ఫలాఫల్ అని మీకు కనబడుతుంది కదా, అది ఫలాఫల్ చాలా ఫేమస్ అండి ఇక్కడ మాకు. మామలాడో అంటారండి. మామలాడో అంటే జామ్. అదే మన పక్క కిసాన్ ఉంటుంది కదా, మనందరికి తెలిసినట్టు కిసాన్ జామ్ లాగా ఇక్కడ మామలాడో అంటారు జామ్స్ని. పీనట్ బటర్ కానీ, చిన్న ఐటమ్స్ కానీ, బయో ఐటమ్స్ కానీ, ఇంకోటి షుగర్స్ కానీ, అన్ని రకాలు మనకు దొరుకుతూ ఉంటాయి. వీల్ బ్రాండే కొన్ని ఉంటాయి. ఇప్పుడు మీకు కోకోనట్ అని ఉంది కదా, అదే అండి మన కోకోనట్ ఆయిల్, పారాషూట్ ఆయిల్, చాలా రకాల ఆయిల్స్ ఉంటాయి. కింద కొన్ని చిప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆయిల్ బేస్లో చూసాం. సన్ఫ్లవర్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, అవకాడో ఆయిల్, కెనోనా ఆయిల్, ఫిష్ ఆయిల్ అని కొన్ని చాలా వరకు ఆయిల్స్ వచ్చాయి. కానీ ఇక్కడ మనకు స్ప్రెడ్ రూపన్స్లో కూడా వచ్చేసాయి. అంటే చిన్న బాక్స్లో ఉంటుంది. మనకు బటర్ ఎట్ ఉంటుంది, మన పక్క అమూల్ కానీ అవన్నీ ఉంటాయి కదా. ఇక్కడ కెర్రీ గోల్డ్ అనేది ఎక్కువ ఫేమస్ అనమాట ఇక్కడ మనకు. ఇక్కడ సాల్టెడ్, అన్సాల్టెడ్ ఉంటాయి. కొన్ని రకాల స్పైసీ కానీ, సాల్టెడ్ కానీ, ఇంకోటి కొన్ని హెర్బ్స్ కూడా ఉంటాయి అన్నమాట. చెప్పుకుంటా పోతే ఎక్కువ వెరైటీస్ మాకు దొరుకుతాయి ఇక్కడ బటర్స్. చూస్తున్నామంటే చిన్నపిల్లలకి కూడా హెల్దీ వేలో తినడానికి యోగర్ట్స్ ఉన్నాయి. ఆ యోగర్ట్స్లో కూడా ఫ్లేవర్స్ ఉన్నాయన్నమాట. వెనిలా, చాక్లెట్, స్ట్రాబెర్రీ, ఫ్రూట్ బేస్డ్, ప్లెయిన్, అన్ని రకాలు మనకు దొరుకుతూ ఉంటాయి. దీంట్లోనే ల్యాండ్ లేబుల్ అని ఒక కంపెనీ ఉంది, యా ఉంది, హై లైఫ్ అని ఒకటి ఉంది. ఇది వచ్చి హై ప్రోటీన్. మనకు పెరుగులో కూడా మంచి ప్రోటీను. డైలీ మీ కన్సెప్షను ప్రోటీన్ బేస్డ్ ఫుల్గా ఉండాలి అంటే ఇంకా 30 గ్రామ్స్ తీసుకోవాలా. ఇంకోటి స్మిల్లెట్స్ అని ఉన్నాయి కదా, అవన్నీ కొంచెం కలర్డు, కొంచెం ఆర్టిఫిషియల్. నేను ఎంకరేజ్ చేయను, కానీ ఎప్పుడో ఒకసారి తినచ్చు పిల్లలు కానీ మారం చేస్తే. కానీ ఎంతవరకు అంటే అంతవరకు హెల్దీ వేలో తినండి. ఇది నేను హై ప్రోటీన్ పుడింగ్, ఇది నేను ఎక్కువ తింటూ ఉంటాను. రైస్ బేస్డ్, ఇది హెల్దీ వర్షను. కుంటపోతే పుడింగ్స్ అని, సాస్ అని, జామ్స్ అని, ఇంకొకటి సాఫ్ట్గా ఉండాలని, క్రంచీగా ఉండాలని. ఒక దాంట్లో కార్న్ ఉంటుంది, ఒక దాంట్లో ముస్లీ ఉంటుంది, ఒక దాంట్లో నట్స్ ఉంటుంది, ఒక దాంట్లో ఫ్రూట్స్ ఉంటుంది. అన్ని రకాల యోగర్ట్స్ దొరుకుతూ ఉంటాయి. ఇప్పుడు మీకు ఇంకోటి చూపిస్తాను చూడండి. నేను వాడే పెరుగు అనమాట మా ఇంటికి. ఇది మన హ్యాట్సను, హెరిటేజు, మిల్క్ మిస్టు అలాంటి టైపే ఉంటుంది. 3.5 ఫెట్టే. అంటే ఫెట్టే అంటే ఫ్యాట్ అని, కొంచెం మైల్డ్గా చాలా బాగుంటుంది. హ్యాండ్స్కో అంటారు దాన్ని. ఇప్పుడు మీరు ఇది ఏంటి అంటే మిల్క్ షేక్స్ అనమాట. బనానా మిల్క్ షేకు మ్యూలర్ అనే కంపెనీలో దొరుకుతుంది. ఇది నేను ఎక్కువ తాగుతూ ఉంటాను. ఇది కొద్దిగా లో షుగరే ఉంటుంది. ఇంకోటి కింద ఉన్నాయి కదా ఫ్రూట్ బటర్ మిల్క్ అని, అంటే మన పక్క మజ్జిగ చూసాం, అంటే బటర్ మిల్క్ చూసాం. కానీ ఇక్కడ బటర్ మిల్క్లో కూడా ఫ్లేవర్స్ ఉన్నాయి. స్ట్రాబెరీ, చాక్లెట్, చెర్రీ, ఇంకొకటి హెజల్నట్స్ అని, అన్ని రకాలు ఉన్నాయి. మన ఇండియన్ ఐటమ్ అండి మ్యాంగో లస్సీ. కానీ మన ఇండియాలో దొరికినంత బాగుండదు. తాగొచ్చు, వన్ టైం ట్రై. మన ఇండియాలో వస్తే ఎప్పుడెప్పుడు మ్యాంగో లస్సీ తాగాలనిపిస్తూ ఉంటుంది నాకు. ప్రిఫర్ చేసే మిల్క్ పాస్టరైజ్డ్ మిల్క్. ఇది బేరర్ మిల్క్ అంటారు. 3.8 ఫెట్టే. ఇది మన ఇండియన్లో కంపారిజన్ చేయాలి అంటే హెరిటేజ్ కానీ, ఇంకోటి అమూల్ మిల్క్ కానీ, లేకపోతే ఇంకోటి మన సంగం అని, ఆ టైపు ఇంచుమించు క్లోజ్లీ మనకు వస్తుంది. ఒకవేళ వేగన్ వాళ్ళకి ఓట్ మిల్క్ కూడా దొరుకుతూ ఉంటుంది. ఇప్పుడు ఇండియన్ టేస్ట్ కోసం వీళ్ళు బుక్కో అని మన ఇండియన్ స్టైల్ ఒకటి చూపించారు. ఇది ఏంటి అంటే కొద్దిగా పప్పాయ, కొంచెం కారంగా ఉంటుంది.
అప్పుడప్పుడు నేను బ్రేక్ఫాస్ట్లో మన బ్రెడ్ రోస్ట్ చేసుకొని ఇది స్ప్రెడ్ చేసుకొని నేను తింటా ఉంటాను. బ్రెడ్ ప్రిఫర్ చేయను. నేను పుట్టింది పెరిగిన తిరుపతి అండి. మాకు ఇక్కడ 35 degrees వరకు ఉంటుంది. ఏం తిన్నా అరిగిపోతూ ఉంటుంది. నేను ఎప్పుడు జర్మనీకి వచ్చి హోల్స్బర్గ్ వచ్చాను అప్పుడు నాకు కొంచెం గట్ ఇష్యూస్ వచ్చాయి, డైజెస్ట్ ఇష్యూస్ వచ్చాయి. ఎందుకంటే ఈ వెదర్కి వాటర్ ఎక్కువ తాగాలనిపించదు, అప్పుడప్పుడు కాన్స్టిపేషన్ అయిపోతూ ఉంటుంది. అందువల్ల నేను ఫైబర్ ఇంటేక్, ఫ్రూట్స్ అవన్నీ మార్చిన తర్వాత హ్యాబిట్స్ బాగున్నాయండి. ఇప్పుడు ఇవన్నీ చీజెస్ అనమాట. మనం చీజ్లు సాల్ట్ అన్సాల్టే చూసాం, కానీ ఇక్కడ చీజ్లో కూడా వెరైటీస్ ఉన్నాయన్నమాట. స్పైస్డ్ అని, హెర్బ్స్ అని అన్నీ ఉంటాయి. ఇప్పుడు బేబీ బెల్ అని మీకు ఒకటి చూపిస్తున్నాను చూడండి. ఈ చీజ్ మాత్రం సూపర్, సింప్లీ సూపర్ అండి. ఇది నా ఆల్ టైమ్ ఫేవరెట్. ఇది మంచి ప్రోటీన్ ఉన్న ఫుడ్ తినాలి అంటే అదే అండి మన ఎగ్స్. ఇప్పుడు ఎగ్స్ అనేది వెజిటేరియన్ కూడా, నాన్ వెజిటేరియన్ అనుకోపోతారు. ఎప్పుడు ఎగ్లో నుంచి కోడిపిల్ల బయటకు వస్తుందో అప్పుడే అది నాన్ వెజ్ అంట. ఎప్పుడు ఎగ్ మనం బ్రేక్ చేసుకొని కానీ బాయిల్ చేసుకొని కానీ తిన్నాము అంటే అది నాన్ వెజ్ కాదంట. మీరు కావాలంటే గూగుల్లో చూడండి, సైంటిఫికల్లీ కూడా ప్రూవ్. ఎవరెవరు వెజిటేరియన్స్ ఎగ్ను నాన్ వెజ్ అనుకుంటున్నారో ప్లీజ్ మైండ్ సెట్ మార్చుకోండి. ఇది ఒక వన్ ఆఫ్ ద హెల్తీ సోర్స్ ఆఫ్ ప్రోటీన్, బాగా తినండి. ఇది నేను ప్రిఫర్ చేసేది. ఇది ఇక్కడ ఎగ్స్ కూడా మనకు స్మాల్, లార్జ్, మీడియం అన్ని రకాలు ఉంటాయి. ఇది బ్రౌన్ కలర్ అనమాట మేము ప్రిఫర్ చేసేది. క్రిష్ నువ్వు వెజిటేరియన్ అన్నావు కదా అంటే ఇది నాకు కాదు, మా ఫ్యామిలీ మెంబర్స్ కోసం తింటూ ఉంటాము. ఇది కలర్ ఉంది కదా, చిన్నపిల్లలకి వాళ్ళకి ఈస్టర్ సైడ్ అప్పుడు ఈ ఎగ్స్ ఇస్తూ ఉంటారు. ఇది ఆల్రెడీ బాయిల్డ్ ఉంటుంది. ఇప్పుడు మన నాన్ వెజిటేరియన్ ప్రియర్ వాళ్ళకి అన్ని రకాల మీట్స్ ఇటు దొరుకుతూ ఉంటాయి. మీట్స్లో కూడా నీకు థిన్ కావాలా, థిక్ కావాలా, శాండ్విచ్లో కావాలా, మీకు రైస్లో కావాలా, సలాడ్లో కావాలా, అన్ని రకాల మీట్స్ దొరుకుతూ ఉంటాయి మీకు ఇక్కడ. మెయిన్ మన వాళ్ళు ఇండియన్స్ అందరూ ల్యామ్ అంటే ఇక్కడ షీప్ అండి, కానీ మన ఇండియాలో అంతా గోట్ దొరుకుతూ ఉంటుంది. ఇక్కడ కూడా చికెన్కి వచ్చే కొందికి బ్రెస్ట్ పీస్ అని, లెగ్ పీస్ అని, వింగ్స్ అని చూపించేది ఏంటి అంటే బ్రెస్ట్ పీస్ అండి. దీంట్లో మనకు బోన్ ఉండదు, మంచిగా హెల్తీగా తినే వాళ్ళకి తినాలనుకుంటారు. ఇది కూడా చిన్న చిన్న ఫిలెట్స్ అంటారు. ఆ బ్రెస్ట్ పీస్ని చిన్న చిన్న పీసులు కట్ చేసి గ్రిల్ చేసుకొని తింటూ ఉంటారు. ఒకవేళ ఫుల్ హెన్ కావాలనుకునండి, ఇట్లా మాకు ఫుల్ హెన్ కూడా దొరుకుతుంది. విత్ స్కిన్ ఉంటుంది, వితౌట్ స్కిన్ కూడా దొరుకుతూ ఉంటుంది మాకు. ఈ చికెన్ తింటారు, కానీ చికెన్ వాష్ చేయాలన్నా క్లీన్ చేయాలన్నా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళ కోసమే వీళ్ళు ఆల్రెడీ కట్ చేసి స్కిన్ తీసి రెడీమేడ్గా ఆ బాక్స్లో పెడతారు. తెచ్చుకున్నామా వాష్ చేసుకున్నామా తినేయచ్చు. ఇంకా అది కూడా కష్టం అనుకుంటే ఆల్రెడీ మాకు కొన్ని ఫ్రోజన్ ఐటమ్స్ కూడా దొరుకుతూ ఉంటాయి. మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇది కాటఫెల్ అనమాట, పొటాటోస్. కాటఫెల్ అంటే జర్మనీలో పొటాటోస్ అని. ఇప్పుడు మీకు ఈ గ్లాస్ ఓపెన్ చేశాను కదా, దీంట్లో ఇది ఫ్రోజన్ ఐటమ్స్. మ్యాక్స్ అప్పుడప్పుడు మేము స్నాక్స్ కోసం తింటూ ఉంటాం. ఇక్కడ పొటాటోస్ 2 రకాలు దొరుకుతూ ఉంటాయండి. ఫ్రెంచ్ ఫ్రైస్ మాకు స్వీట్ పొటాటోస్ది. కానీ పొటాటోస్ కొంచెం హెల్తీ కాదు, న్యూట్రిషన్ స్కోర్ C ఉంటుంది. స్వీట్ పొటాటోస్ మాత్రం మేము ట్రై చేస్తూ ఉంటాం, ఫ్రోజన్ అన్నీ. ఇక్కడ మీకు కాటఫెల్స్ సంబంధించినవన్నీ దొరుకుతూ ఉంటాయి. ఇది ఫిష్ అనమాట. మీకు ఇది ఓపెన్ చేస్తాను చూడండి. అది ఫిష్ ఫింగర్స్. ఇంకోటి చికెన్ నగెట్స్ లాగా ఫిష్ నగెట్స్ కూడా దొరుకుతూ ఉంటాయి ఇక్కడ మాకు. ఫిషెస్ అన్నీ బయట నుంచి వస్తూ ఉంటాయి. మాకు ఇక్కడ దగ్గరలో అంటే స్విట్జర్లాండ్, న్యూజిలాండ్, సీ షోర్స్ ఉండే ప్లేసులు కాడంతా వస్తూ ఉంటాయి. మీకు ఇక్కడ చూస్తున్నారు కదా సాల్మన్ అని, మీకైతే చూపిస్తాను చూడండి. అది అవి ఏదో కనిపెట్టని చూద్దాం. అటుపక్క చిన్న చిన్న బాక్స్ ఉంది కదా, అదే అండి మన రొయ్యలు. మన పక్క టైగర్ రొయ్యలు ఉన్నాయి, చిన్న రొయ్యలు ఉంటాయి కదా, దాన్నే గ్రనినాల్ అంటారు. ఇక్కడ న్యూట్రిషన్ స్కోర్ ఏనే ఉంటుంది. ఫ్రోజన్లో ఉంటాయి. తెచ్చుకొని వాష్ చేసుకొని మనం ఫ్రై కావాలంటే ఫ్రై, కొంతమంది పులుసు పెట్టుకోవాలంటే పులుసు పెట్టుకుంటా ఉంటాం. వచ్చినప్పుడు మీకు నేను ఫిష్ నగెట్స్ చూపించాను కదా, ఇప్పుడు మీకు చికెన్ నగెట్స్ చూపిస్తాను చూడండి. ఇవి చీజ్ చాలా బాగుంటాయి అంటారు మా ఫ్రెండ్స్ అంతా. ఒకసారి నేను మన ఇండియన్ ఫ్యామిలీ మెంబర్స్కి ఒకసారి వాళ్ళ ఇంటికి మమ్మల్ని పిలిచినప్పుడు అప్పుడు నేను తీసుకుపోయాను. అప్పుడు మా ఫ్యామిలీలో అయితే నాన్ వెజ్ తింటారు, నేను ఒక్కడిని వెజిటేరియన్ని. ఇప్పుడు మీకు అమెరికన్ బర్గర్స్ అని, ఈ ఫ్రోజన్ ఐటమ్స్ అని మీకు ఫస్ట్లో ఒకసారి ఫ్రిడ్జ్లో నేను చూపించాను కదా చికెన్ అని, అది. ఇప్పుడు మీకు ఆప్స్ట్ చెప్పాను అంటే ఫ్రూట్స్. గెముసా అంటే వెజిటేబుల్స్ అనమాట. జర్మన్లో గెముసా అంటారు, ఇంగ్లీష్లో వెజిటేబుల్స్ అంటారు. ఇవన్నీ ఫ్రోజన్ ఐటమ్స్. మిల్క్ షేక్లు వేసుకుంటారు కదా కొంతమంది డైట్ కోసము, నాకు తెల్లారితే ఏం సాగించడం లేదు అన్న వాళ్ళు మంచిగా ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు. ఇది మన క్యాలీఫ్లవర్ అండి. ఇక్కడ వచ్చినప్పుడు క్యాలీఫ్లవర్ నేను ఒక్క పురుగు కూడా చూడలేదు, అంత హైజీన్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు. మన బీన్స్, చిన్న చిన్న బీన్స్, టైం లేని వాళ్ళకి ఆల్రెడీ కట్ చేసి పెట్టేసి ఉంటారు. జస్ట్ వాష్ చేసుకున్నామా మనం కుక్ చేసుకునేసినామా అండి. ఇవన్నీ నేను తీసుకునే ప్రిఫర్ చేసే వెజిటేబుల్స్ ఏంటి అంటే ఇది సూప్ అండ్ గెముసా. అందరూ న్యూస్లో కూడా చెప్పడం ఏంటి అంటే వెజిటేబుల్స్ని డైరెక్ట్గా తీసుకొచ్చి ఇమీడియట్లీ ఫ్రోజ్ చేస్తారు చూడండి. అప్పుడు ఫ్రోజ్ చేసినప్పుడు దానికి ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ కానీ, మినరల్స్ కానీ, వైటమిన్స్ కానీ అవన్నీ మిస్ అవ్వవంట. అందువల్లే ఫ్రోజన్ వెజిటేబుల్స్ అంటే తప్పుగా అనుకోపోతారు, అది ఎప్పుడో ఫ్రోజన్ చేస్తున్నారని. కానీ న్యాచురల్ వెజిటేబుల్స్ కన్నా ఫ్రోజన్ వెజిటేబుల్స్ చాలా హెల్తీ అంటండి.
ఏంది ఈయన జర్మనీలోనే మాట్లాడుతున్నాడు అంతా అనుకోపోతారు. ఇప్పుడు మన ఇండియా కూడా చాలా డెవలప్ అయిందండి. మనం డెవలపింగ్ అనుకుంటున్నాం, కానీ ప్రతి ఒక్క వస్తువు, ప్రతి ఒక్క ఐటమ్, ప్రతి ఒక్క ఫుడ్ ఐటమ్స్ మాకు దొరికేవి మీకు కూడా దొరుకుతున్నాయండి. ఇక్కడ నుంచి కూడా షిప్ అవుతున్నాయి. కానీ మ్యాక్స్ నేను ఒక్కొక్కసారి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటాను మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ చూసినప్పుడు. జై భారత్, జై కిసాన్ అండి. ఏమంటే మన పక్క అమ్మ పాలక పప్పు చేస్తూ ఉంటుంది, కానీ పాలక పప్పు కూడా ఫ్రోజన్ వచ్చేసిందండి. ఇక్కడ జస్ట్ తెచ్చుకొని హీట్ చేసుకునేసి తినేయడమే పాలక పప్పు కూడా. అది కూడా మన ఇండియా నుంచి వచ్చాయి. కొన్ని హల్దీరామ్స్ ఉన్నాయి, కొన్ని యా ప్రోడక్ట్స్ ఉన్నాయి, కొన్ని ఇండియన్ ఏషియన్స్ ఉన్నాయి. చాలా వరకు మన ప్రోడక్ట్స్ దొరుకుతూ ఉంటాయి. స్టూడెంట్స్ వస్తూ ఉంటారు ఇక్కడ చదువుకునే దానికి, వాళ్ళకి టైం ఉండదు. మంచి ఆరోగ్యం ఫుడ్ కోసం కూడా బటర్ చికెన్ దొరుకుతుంది, అదండి మనం బిర్యానీ. ఇంకోటి ఇక్కడ మీకు చూసినారు అంటే బయో ఐటమ్స్, ఇవన్నీ రైస్ కేక్స్, ఇవన్నీ సంబంధించిన కొన్ని మన మెన్కి కానీ ఉమెన్కి కానీ సంబంధించిన ఐటమ్స్ కొన్ని ఉన్నాయి ఇక్కడ. అవన్నీ డిస్పోజల్స్ అండి, డిస్పోజల్ ప్లేట్స్, టిష్యూస్, ఇంకొకటి క్యాండిల్స్ అని, ఇంకోటి బ్యాటరీస్ అని, ఎలక్ట్రికల్ ఐటమ్స్ అని. ప్రతి ఒక్కరు ఇండియాకి ఏది తీసిపోదండి. మన ఇండియాలో ప్రతి ఒక్క ఐటమ్స్ దొరుకుతాయి, ఇక్కడ అన్నీ దొరుకుతూనే ఉంటాయి. ఇవన్నీ చిన్న చిన్న స్టేషనరీ ఐటమ్స్, మన గమ్స్, టేప్స్, మౌసెస్, కీబోర్డ్స్, చిన్న చిన్న ఎలక్ట్రికల్ ఐటమ్స్ దొరుకుతూ ఉంటాయి. ఇది మన బుక్స్, ఏమైనా టెలిఫోన్ డైరీ ఉంటుంది కదా, ఇది మన గ్రీటింగ్ కార్డ్స్, గిఫ్ట్స్ ఇచ్చుకుంటూ ఉంటారు, బర్త్డే రోజు ఇచ్చుకుంటూ ఉంటారు. ఇవి మ్యాగజైన్స్, ఇక్కడ హెల్త్ గురించి డైలీ న్యూస్ పేపర్స్ కానీ, కార్ల గురించి, ఎలా కుక్ చేయాలని చెప్పి అన్నీ ఉంటాయి. మన పక్క ఐస్ క్రీమ్స్ కొన్ని వెరైటీస్ ఉన్నాయి, కానీ ఇక్కడ ఐస్ క్రీమ్స్ చూస్తే నాకు మత్తిపోతుందండి. ప్రతి ఒక్క ఫ్రూట్ సంబంధించిన ఐస్ క్రీమ్ దొరుకుతూ ఉంటుంది. ఇప్పుడు మనకు తెలిసి స్నిక్కర్స్ చాక్లెట్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ స్నిక్కర్స్ ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయన్నమాట. మ్యాగ్నమ్ ఐస్ క్రీమ్ మనకు తెలిసింది ఒకటే, కానీ ఇక్కడ 100 రకాల ఐటమ్స్ ఉన్నాయన్నమాట, మ్యాగ్నమ్ ఐటమ్స్. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఈ మ్యాగ్నమ్ వచ్చి మన ఇండియాలో దొరుకుతుంది, కానీ ఇది క్లాసిక్ ఆల్మండ్. దీంట్లో ఆల్మండే కాకుండా డిఫరెంట్ రకమైన 6 కలర్ ఐటమ్స్ ఉంటాయి. దాంట్లో క్యారమెల్ కూడా ఉంటుంది. ఇది వేగన్, మిల్క్ అలర్జీ, లాక్టోస్ ఉండే వాళ్ళకి వాళ్ళు తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చే కొందికి ఓరియో కానీ, నెక్స్ట్ వచ్చే కొందికి వెనిలా ఐస్ క్రీమ్ కానీ, సాల్టెడ్ క్యారమెల్ కానీ. మరో ఈ మూవ్ అండ్ పిక్ ఐస్ క్రీమ్ ఉంది కదా, దాంట్లో మన ప్రొమోగ్రనేటు, మ్యాంగో అన్ని రకాలు దొరుకుతూ ఉంటాయి. ఒకవేళ మనకు పెద్ద ఐస్ క్రీమ్ వద్దు అనుకుంటే చిన్న చిన్న కప్స్ కూడా దొరుకుతాయి. న్యూటల్లో మనకు తెలిసి చాక్లెటే, కానీ ఐస్ క్రీమ్లో కూడా ప్రోటీన్ వచ్చేసిందండి వీళ్ళ చేత. 30 grams ఆఫ్ ప్రోటీన్. ఇంకా జిమ్ ప్రియులకి ఇంకా అస్సలు వాళ్ళు ఎక్కడ చీట్ చేయలేరన్నమాట, అంత బాగా మనకు ఐస్ క్రీమ్స్ వచ్చేసాయి. ఈడ మనకు జర్మనీలో ఎప్పుడు మాకు బర్త్డేస్కి కేక్స్ దొరుకుతూ ఉంటాయి. అందరూ ప్రిఫర్ చేసే కేక్ ఇదే, మ్యాండలిన్ అని ఒకటి ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, అదే ఫేవరెట్ అండి. నేను తీయాలని ట్రై చేశాను, కానీ అది రాలేదు, కొంచెం గట్టిగా ఉందని. నెక్స్ట్ టైం నేను ఈ కేక్ తెచ్చుకొని మీ ముందర నేను టేస్ట్ రివ్యూ మీకు చెప్తానండి ఖచ్చితంగా. టెంప్టింగ్గా ఉంది, కానీ పుల్లగా ఉంటుందండి ఇది చీజ్ కేకు. కొంతమందికి పులుపు నస్తూ ఉంటుంది, కానీ నాకు మాత్రం కొంచెం స్వీట్ టూత్ కాబట్టి నాకు స్వీట్ నస్తూ ఉంటుంది. ఇది మన పెట్స్ లవర్ వాళ్ళకి, క్యాట్స్కి, డాగ్స్కి. మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియో పెన్నీలో చెప్పినట్టు రాయల్ కెనాల్, పెడిగ్రీ అట్లా అన్ని రకాలు ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. మెయిన్ దీనికి కూడా ఫ్రోజన్ ఐటమ్స్ దొరుకుతాయి, టిన్ ఐటమ్స్ దొరుకుతాయి, మనం ఏం కుక్ చేయనక్కర్లా కూడా. ఇవి అన్ని రకాల చిప్స్ దొరుకుతాయి. అంటే ప్రింగిల్స్లో కూడా మనం చూసింది ఒకటే పొటాటో, ఇక్కడ అన్ని రకాల ప్రింగిల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మీకు ఒక చిప్స్ ఐటమ్ చూపిస్తాను. మా తిరుపతిలో అయితే బెంగళూరు బేకరీ అనే ఒక బేకరీ ఉంది, వాళ్ళ దగ్గర పొటాటో చిప్స్ చాలా బాగుంటాయంట అనమాట. సేమ్ యాస్టీస్ అట్లే ఉంటుంది, న్యూట్రిషన్ స్కోర్ B ఉంటుంది దీనికి. మన ఇండియా స్టైల్, కేరళ స్టైల్ కానీ, సౌత్ సైడ్ కానీ మన వాళ్ళు ఎట్లా చేస్తూ ఉంటారు పొటాటో చిప్స్, అంత బాగుంటుందండి ఆ టేస్ట్. ఇది చూపిస్తానే ఉన్నాడు అంటే నేను మీకోసమే కదండి ఇంత కష్టపడేది. ప్రతి ఒక్క ఐటమ్స్ మీరు చూడాలని, మంచిగా ఎక్స్ప్లోర్ చేయాలని మీకోసం నేను మంచి ఓపిక తెచ్చుకొని చూపిస్తూ ఉంటున్నాను. ఓరియో బ్లూ కలరే ఉంది, కానీ ఇక్కడ మాకు గోల్డెన్ కలర్ కూడా వచ్చేసింది. కానీ ఇవన్నీ షుగర్ ఐటమ్స్ అండి, నేను ఎంత ఎక్కువ ప్రిఫర్ చేయను. ఇది నా ఆల్ టైమ్ ఫేవరెట్ పిస్తాచో బిస్కెట్స్, బాగుంటుంది, కానీ షుగర్ చాలా ఎక్కువ. నేను చెప్పినట్టే ఫస్ట్లో ఇనిషియల్గా వీడియో స్టార్ట్ చేసినప్పుడు చెప్పినట్టే మీకు, వారానికి ఒకసారి ఇవన్నీ తినొచ్చు మనం. రోజు కానీ తిన్నామంటే డయాబెటీస్ అని చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి, మనకు బోన్స్ వీక్ అయిపోవడం కానీ. లిటిల్ హార్ట్స్, కానీ కొంచెం పెద్ద హార్ట్స్ అనమాట ఇవి. లిటిల్ హార్ట్స్ అంటే ఇష్టమో కమెంట్ చేయండి అండి, లైక్ కూడా చేయండి. ఇది ఇంకొక రకమైన లిటిల్ హార్ట్స్, దీంట్లో కొంచెం సినిమా ఉంటుంది, అదే అండి దాల్చిన చెక్క ఉంటుంది, కొంచెం ఘాటుగా ఉంటుంది. ఇంకొకటి ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, బాంగ్స్ అంటారు దీన్ని. ఒకవేళ మాకు దగ్గు వచ్చినా, జలుపు వచ్చినా, గొంతు కసకస ఉన్నా కూడా మాకు ఇక్కడ చిన్న మేము వెళ్ళిపోతూ ఉంటామండి. ట్యూబుల్ అయిన మల్టీవిటమిన్ కూడా ఉంది దీంట్లోనే, ఫ్రూట్ బేస్డ్ అనమాట. అది కూడా చూపిస్తాను చూడండి, విటమిన్ షాట్స్ అంటారు దీన్ని. ఇంకోటి ఐస్ బాంగ్, అదే మన హాల్స్ లాగా ఉంటుంది.
ఇప్పుడు ఇవి మన పక్క వచ్చి జ్యూస్లు ఉంటాయి కదా, ఫ్రూట్ జ్యూసెస్ అన్ని. హ్యాపీ డే అని ఇది ఒక జ్యూస్ ఉంటుంది. ఇక్కడ మ్యాంగో బాగుంటుంది. ఇంకోటి అని ఒక కంపెనీ ఉందండి ఇక్కడ, మ్యాంగో జ్యూసు. సమ్మర్లో ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాము, వింటర్లో మాత్రం తాగితే జలుబు దగ్గు చేస్తుందని చెప్పి ఎక్కువ తెచ్చుకొని నేను. ఇక్కడ మనకు రెడ్ బుల్స్ ఒకటే ఉంది, ఫ్లై ద వింగ్స్ అని. ఇంకోటి రెడ్ బుల్స్ నేను ఇక్కడికి వచ్చినాక చూసింది ఏంటి అంటే షుగర్ ఫ్రీ కూడా చూశాను అనమాట. మన ఇండియాలో ఉన్నాయి అనుకుంటాను, కానీ నేను ఎప్పుడు చూడలేదు. ఇంకోటి స్ప్రైటు, పెప్సీ, ఇది 0 షుగర్ అనమాట. నాకు తెలిసి స్టిక్కర్ మారిందని అనుకుంటున్నాను. ఒకప్పట్లో స్టిక్కర్ వేరు లోగో పెప్సీకి. ఇది వచ్చి మన ఫ్యాంటా, మన ఇండియా ఫ్యాంటా లాగా ఉండదండి ఇది. ఖచ్చితంగా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, నాకు నచ్చలేదు. కానీ ఇంకొకటి కోకా-కోలా కానీ, ఇది అని మన ఆయిల్స్ అనమాట. ఆయిల్స్లో కూడా ఇక్కడ మనకు డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. ఒకటి ప్యూర్ అని, ఇంకొకటి నార్మల్ అని, ఎక్స్ట్రా వర్జిన్ ఆయిల్ అని, ఇంకోటి సన్ఫ్లవర్ ఆయిల్ అని చెప్పి. ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే మేము వాడేది వచ్చి ఈ సన్ఫ్లవర్ ఆయిల్ అండి. బజ్జీలకి, బోండాలకి ఈవినింగ్ అప్పుడప్పుడు తినాలనుకుంటే వాడుతూ ఉంటాము. నార్మల్ టైంలో మేము ఆలివ్ ఆయిల్ వాడుతూ ఉంటాము. ఇంకోటి చిన్న ఇవి మన యుటెన్సిల్స్ సంబంధించిన కిచెన్ ఐటమ్స్. మీకు ఆల్రెడీ చెప్పినట్టే జర్మనీకి ఫేమస్ అయిన బియర్స్ ఇది కార్ల్స్బర్గ్, మన ఇండియాలో కూడా దొరుకుతూ ఉంటుంది. నేను తాగను, మీ అందరి కోసం నేను చూపిస్తున్నాను. మందు పీరియడ్ల వాళ్ళకి ఇక్కడ కన్నా బియర్ బెవరేజెస్ చాలా చీప్ అండి. ఎందుకంటే పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఇక్కడ మంచి బార్లే కూడా దొరుకుతూ ఉంటుంది. నాకు తెలిసి బియర్లు వెరైటీస్ నాకు అంతగా తెలియదు. నాకు ఇక్కడ ఎక్స్ప్లోర్ చేద్దామన్నా కూడా నాకు తెలియదు, అందువల్ల మీకోసమే చూపిస్తున్నాను. కానీ పర్సెంటేజ్ వ్యారీ అండి, 1 to 45 to 50 వరకు ఉంటుంది. ఇవన్నీ మన ఐస్ టీస్ అనమాట. ఇవన్నీ ఐస్ టీస్ మన ఫ్రిడ్జ్లో పెట్టుకొని మంచిగా తాగొచ్చు. ఇవన్నీ స్పార్క్లింగ్ వాటర్స్. ఇవియాన్ వాటర్ ఉంది, ఓల్విక్ వాటర్ ఉంది, ఇంకోటి మౌంటైన్ బేస్డ్ వాటర్ ఉంది. ఇది మన ఆల్ టైమ్ ఫేవరెట్, మన విరాట్ కోహ్లీ ఇక్కడిని షిఫ్ట్ చేసుకొని వాటర్ తాగుతారంట. 600 రూపాయలు మన ఇండియాకి వచ్చే కొందికి. నాకైతే ఇక్కడ జస్ట్ 90 to 100 రూపీస్ అంతే అండి మాకు. ఎందుకంటే ఇక్కడే కదా మేకింగ్ చేస్తూ ఉంటారు వాటరు. కానీ నేను తాగినంత వరకు ఏంది అంటే ఇవియాన్ కొంచెం ప్యూర్గా ఉంది. ఇది ఫ్యాంటాలో కూడా మాకు 0 షుగర్ వచ్చేస్తున్నాయి. ఇంకోటి ఇక్కడ వైట్ ఎలిఫెంట్ అని కార్ల్స్బర్గ్, ఆల్రెడీ మీకు టిన్స్ చూపించాను కదా, ఇవన్నీ గ్లాస్ బాటిల్స్ అనమాట. మాకు ఇప్పుడు ప్లాస్టిక్ రీసైక్లింగ్ ఎలానో నేను ఫాండ్ మిషన్లో చూపించినట్టు ఇక్కడ ఈ గ్లాసులు కూడా ఒక కేసులో 6 ఉంటాయండి. 6 ఉంటాయి, 12 ఉంటాయి. ఇవన్నీ తాగేసిన తర్వాత ఇటు తెచ్చారు అంటే ఆ మనీని రీఫండ్ చేసేస్తారు. ఒకవేళ నాకు 6 కేసులు కూడా సరిపోలేదు నాయనా అనుకుంటే పెద్ద పెద్ద మనకు డేక్సాలు ఉన్నాయండి ఇక్కడ, పెద్ద పెద్ద బ్యారెల్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ తీసుకుపోతూ ఉంటారు. మ్యాక్స్ ప్రిఫరెన్స్ మన ఇండియన్స్కి వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు ఇండియాలో. మాకు ఇక్కడ చాలా తక్కువ అండి బ్రాండ్స్ అన్నీ. బ్రాండ్స్ తక్కువ అంటే బ్రాండ్స్ ఎక్కువ, రేట్లు చాలా తక్కువ మాకు. ఇది వచ్చి కార్ల్స్బర్గ్. ఇది మళ్ళీ మీ అందరికీ నాకు తెలిసి కార్ల్స్బర్గ్ చాలా ఫేమస్ అని మా ఫ్రెండ్ ఒకసారి అన్నాడు, అందువల్ల నేను అందరూ కార్ల్స్బర్గ్ చూపిస్తున్నాను. నాకు తెలిసి ఒక్క కార్ల్స్బర్గే ఉంది. ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ కార్ల్స్బర్గ్స్ కూడా ఉన్నాయి. లెమన్ ఫ్లేవర్ అని, ఇంకోటి ప్లెయిన్ అని, స్ట్రాంగ్ అని. ఇవన్నీ వైన్స్ అనమాట. రెడ్ వైను, రోజ్ వైను, వైట్ వైను, షాంపైన్స్ అన్నీ ఉన్నాయండి. నాకు తెలిసి ఎవరన్నా మీ ఫ్రెండ్స్ జర్మనీలో కానీ, యూరోప్లో కానీ, యూఎస్లో కానీ ఉంటే ఇక్కడి నుంచి తెప్పించుకోండి. చాలా ప్యూర్గా దొరికితే, రీజనబుల్గా ఉంటాయి. ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తున్నాను కదా, ఈ మందు బాటలు ఏ డిష్తో తినాలా, ఏ స్నాక్స్తో తినాలా, దేంతో తింటే బాగుంటుంది అని కింద ప్రిఫరెన్స్ కూడా ఇచ్చేసారనమాట. ఒకవేళ కొన్ని మంది మందు బాటలు తీసుకొని స్టఫ్ ఏం తీసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. స్టఫ్ అంటే పక్క స్నాక్ అండి. ఇది మా ఫ్రెండ్ లాంగ్వేజ్లో నాకు తెలిసింది కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ రాయేసి ఉంటారు ఈ మందుకి ఏం తీసుకోవాలా అని. ఇంకోటి ఇక్కడ గ్లాస్లో పెట్టారు చూడండి. ఎందుకు క్రిష్ ఇది లాక్ చేస్తున్నారు అని మీరు అనుకోవచ్చు. ఇది చాలా ప్రీమియం బ్రాండ్స్ ఇవి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమైనా మిస్ అయిపోతాయో, లేకపోతే ఎవరన్నా వచ్చినప్పుడు తెలియకుండా తగిలి కింద పడిపోతాయేమో అని ఉంటుంది. నాకు తెలిసినంత వరకు బాగా కాస్ట్లీయెస్ట్ బ్రాండ్ ఏంది అంటే చివాస్ లేగల్ నేను చూసానండి. చివాస్ లేగల్ మన ఇండియాలో ఇంచుమించు 12,000 నుంచి 13,000 దాకా పడుతూ ఉంటుంది. మాకు ఇక్కడ 3,000 4,000కి వచ్చేస్తూ ఉంటుంది. వచ్చేసామండి. ఇప్పుడు నేను బిల్లింగ్ కౌంటర్లో ఉన్నాను. ఇక్కడ మాకు ఒక చిన్న వీల్ లాగా ఉంటుంది, ఒక స్లైడ్ లాగా, బెల్ట్ లాగా. ఆ బెల్ట్లో అన్ని ప్రోడక్ట్స్ పెట్టుకుంటూ పోతూ ఉంటాము. ఇప్పుడు నేను ఏమేమి తీసుకున్నాను మీ అందరికి చూపిస్తున్నాను. ఇంటికి కావాల్సిన కొన్ని వస్తువులు తీసుకున్నాను. పాలు, పెరుగు, కుకుంబరు, మళ్ళీ పెరుగు, బిస్కెట్స్, నాకు ఇష్టమైన 2 యాపిల్స్, మళ్ళీ ఎగ్స్, అవన్నీ మా ఫ్యామిలీ కోసం నేను తీసుకున్నాను. అక్కడ ఉన్నాడు కదా ఆయన, ఇవన్నీ తీసుకొని మంచిగా మనకు బిల్ వేస్తాడండి. మీకోసం ఇంత ఎఫర్ట్స్ పెట్టి నేను చూపించాను. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. స్టే ట్యూన్. థ్యాంక్ యూ. బై ఆల్.